ప్రేక్షకులకు నమస్కారం అండి. బియ్యాన్ని ఎలా వాడుకోవాలి? అన్నం ఏంటి, అందరం తినేస్తాం కదా, అన్నంలో అంత స్పెషాలిటీ ఏంటని అనుకోవచ్చు మీ అందరూ కూడా. చాలా చాలా స్పెషాలిటీ ఉందండి. అన్నం ఎలా తినాలి, ఏ రకమైన బియ్యం ఏ విధంగా పనిచేస్తాయి, కడిగిన బియ్యం ఎలా పనిచేస్తాయి, ఇవాళ కుక్కర్లు వచ్చాక ఆ కుక్కర్లో వండిన రైస్ అంటే అత్యవసర అన్నం అని వండేవారండి పూర్వం. అత్యవసర అంటే నీరు ఎగిరిపోయేలాగా వండేదాన్ని అత్యవసర అన్నం అంటారు. గంజి వార్చేదాన్ని ఒక రకం అన్నం అంటారు. మజ్జిగలో వేసి వండేవారు అన్నం, అదొక రకం. పాలల్లో వేసి వండుతాం, పాయసం చేసుకుంటాం, అదొక రకం అన్నం. అలాగే సన్న బియ్యం యొక్క అన్నం గుణాలు తేడా ఉంటాయండి. మొత్తక బియ్యం తేడా ఉంటాయి, ఎర్ర బియ్యం తేడా ఉంటాయి, నల్ల బియ్యం తేడా. దగ్గర దగ్గర 100 పైన రకాలు రైస్లో ఉన్నాయండి బియ్యంలో. ఈ బియ్యం అనేక రకాలుగా మనం వండుకోవచ్చు, వాడుకోవచ్చు. ఒక మెడిసిన్గా కూడా దీన్ని వాడుకోవచ్చు అండి. 60 రోజులకు పండి బియ్యం యొక్క గుణం డిఫరెంట్గా ఉంటుంది. 90 రోజులు, 120 రోజులు, 150 రోజులు వండే బియ్యం యొక్క గుణం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే నీటిని బట్టి, నూతి నీటితోటి చేసిన బియ్యం యొక్క గుణాలు డిఫరెంట్గా ఉంటాయి. నదిలో వచ్చిన బియ్యం యొక్క గుణాలు డిఫరెంట్గా ఉంటాయి. అనేక రకాలు అన్నమాట. ఏ రకమైన బియ్యాన్ని మీరు ఆహారంగా తీసుకున్నా కనీసం ఒక 3 నుంచి 6 నెలలు మీరు బియ్యం తయారు చేసుకున్న తర్వాత 3 నుంచి 6 నెలల వరకు ఆ బియ్యాన్ని వాడొద్దండి. పాత బియ్యమే మీకు చక్కగా మెడిసిన్గా ఉపయోగపడతాయి. పూర్వకాలం ఏం చేసేవారు అంటే కోసిన తర్వాత కుప్పలని వేసేవారు. ఆ కుప్పని ఒక 3 నెలలు 4 నెలలు ఉంచడం వల్ల ఆ కుప్పలో వేడొచ్చి చక్కగా మక్కి ఉండే ఆ రైస్ అవి తీసుకొచ్చి మళ్ళీ గాదిలో పోసేవారు. ఆ గాదిలో పోసిన రైస్ కూడా వేడి వస్తాయి. మేము కొన్ని మందులు ధాన్యపుటం అంటాం. అంటే ఆ వచ్చే వేడిలో ఆ గాదిలో బాటిల్లో కానీ కుండలో కానీ మందులు పెట్టి దాన్ని ఒక 3-4 అడుగుల లోపల గొయ్యితవి ఆ రైస్లోని ఆ ఒడ్డుల్లోని ఆ లోపల పెట్టి కప్పేస్తాం అనమాట. మళ్ళీ కప్పడం వల్ల ఆ వేడికి ఆ మందు తయారవుతుంది, ఉడుకుతుంది అనమాట. ధాన్యంలో వచ్చే వేడి వల్ల తయారయ్యే మందు అది. అలాగే సూర్యపుటం అంటే సూర్యుడిలో పెట్టేది, అంటే ఎండలో పెట్టేదాన్ని సూర్యపుటం అంటాం. పుటం అంటే కాల్చడం అనమాట, అంటే వేడిలో పెట్టడం, వెచ్చని వాతావరణంలో పెట్టడం వల్ల దాంట్లో ఉన్న కొన్ని పదార్థాలు ఆవిరైపోయి ఆ మందు రెడీ అవుతుంది అనమాట. అలాగే నిప్పుల మీద కాల్చిన దాన్ని తొందరగా ఆవిరైపోయి తయారవుతాయి భస్మాలు. ఇలాంటి పుటాలు పెడతాం, అనేక రకాల పుట్టాలు ఉంటాయి అన్నమాట. అందులో ఇది ధాన్య పుటం అంటాం. అంటే అంత వేడి ఉంటుంది గాదిలో. అందుకు ఈ ధాన్యం అలా మక్కింది 6 నెలల తర్వాత ఉన్న ధాన్యం అయితే అందరికీ చక్కగా పనిచేస్తుందండి. ఇప్పుడు పాలిష్ బియ్యం తింటున్నామండి మనం, సిల్క్ బియ్యం అంటున్నాం. ఇంకా పాలిష్ బాగా పెట్టుకుని తెల్లగా మెరిసిపోవాలి. నోట్లో పెట్టుకుంటే నవలక్కర్ లేకుండా గొంతుకు దిగిపోవాలి. దానికి అలవాటు అయిపోయి మనం దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ కానీ తినాలంటే అవి మొత్తగా ఉంటాయి, పువ్వులాగా ఎడతాయి, నవిలి తినాలి కొంచెం, అందుకై తింటలేదు మనం. కానీ అయ్యే ఆరోగ్యానికి ఉపయోగం అండి. మీరు తెల్లటి బియ్యం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, పురుగులు పట్టవు. దంపుడు బియ్యం కానీ బ్రౌన్ రైస్ కానీ ఇంట్లో పెట్టండి, వారం రోజుల్లో పుచ్చిపోతాయి. ఈ విషయం నేను అనేక వీడియోల్లో చెప్పాను. అంటే పురుగులు మనకంటే తెలివైనవి. అవి వద్దని ఊసేసిన తెల్ల బియ్యం మనం తింటున్నాం. ఏ బియ్యంలో అయితే ఫుడ్ ఉందో, అంటే ఆహారం ఉందో, వాల్యూస్ ఉన్నాయో ఆ బియ్యమే పుచ్చి పడతాయి, పురుగులు తింటాయి. మీ తెల్ల బియ్యం పుచ్చులు పట్టవు. మీరు ఎర్ర బియ్యం ఇంట్లో పెట్టుకుంటే, అంటే దంపుడు బియ్యం కానీ లేకపోతే మొత్తక బియ్యం కానీ ఇంట్లో పెట్టుకుంటే వెంటనే పుచ్చి పట్టేది. అటువంటి వాటికి ఏం చేస్తారంటే కాస్త వావిలాకు లాంటిది, వేపాకు లాంటిది, ఎండుమిరపకాయలు, లేదు బోరిక్ పౌడర్ తెచ్చుకోండి, బయట బజార్లో దొరుకుతుంది. అది కొంత కలుపుకున్నారనుకోండి, ఇంకా పురుగు అనేది పట్టదు. దాన్ని జాగ్రత్తగా శుభ్రంగా కడిగి ఉంచేసి ఆహారం తీసుకుంటూ ఉండండి. ఎవరైతే జబ్బుపడి నీరసంగా ఉన్నారు, ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇంకోటి కానీ వీటి వల్ల తిన్న ఆహారం అరగట్లేదు, అజీర్ణం ఉందో, వాళ్ళు ఏం చేయాలంటే ఈ బియ్యాన్ని ఒకసారి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించండి. అక్కడ హాఫ్ కుక్ అయిపోయినట్లు లెక్క. వాటిని పిండిగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పిండిని ఏం చేస్తారంటే ఒక 6 కప్పులు వాటర్లో ఒక చెంచాన్నర వరిపిండి వేయండి, పెద్ద చెంచాతోటి వేసి కలిపేసి చక్కగానే అప్పుడు వేడి మీద ఒకసారి ఉడకబెడితే గంజి కింద తయారవుతుంది. దాంట్లో సొంటి పిప్పల మిరియాలు లాంటివి కానీ, సొంటి చూర్ణం కానీ, కొద్దిగా సాల్ట్, మిరియాలు ఉన్నా కానీ, పిప్పళ్ళు ఉన్నా ఏదో ఒకటి కాస్త వేసుకుని తీసుకున్నారనుకోండి, గోరువెచ్చగా తాగిన 5 నిమిషాల్లో అరిగిపోతుందండి. అది మీకు ఎన్నిసార్లు ఆకలి అయితే అన్నిసార్లు అది తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఇమీడియట్గా అరిగిపోవడం వల్ల మీ నీరసం అనేది 1-2 రోజుల్లో తగ్గిపోవడం, అలాగే లివర్ తేలికపడడం. లివర్ వ్యాధులు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి కూడా అజీర్ణం అవుతుంది. మీకు మరీ అజీర్ణం పెరిగిపోయింది అంటే మీ లివర్ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం, లివర్ ప్రాబ్లం ఉన్నట్టుగా అర్థం.
వెంటనే లివర్ పరీక్ష చేయించుకోండి, దానికి సరిపడి వైద్యం చేయించుకోండి. అంతే తప్ప ఊరికే అజీర్ణం రావడం అనేది, ఊరికే అరుగుదల తగ్గిపోవడం అనేది జరగదు. లివర్కి రెస్ట్ ఇవ్వడం వల్ల అది రిజర్వేషన్ అవుతుంది. లివర్కి రెస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒకసారి వేపించాము ప్లస్ గంజి రూపంలో తీసుకుంటున్నాం మనం, ఇమీడియట్గా అరిగిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? లివర్కి వర్క్ తగ్గిపోతుంది. లివర్కి ఎప్పుడైతే వర్క్ తగ్గిపోయిందో అది రిజోనేట్ అవుతుంది, మళ్ళీ చక్కగా పెరిగి అలా కొద్ది రోజులు తాగిన తర్వాత చెంచాన్నర, తర్వాత 6 కప్పుల్లో 3 చెంచాలు వేసుకోండి, చిక్కటి గంజి తాగండి. అలాగా మీకు అరుగుదల పెరిగే కొలిది అప్పుడు రైస్ తినటం మొదలు పెట్టండి. అలా తింటే కనుక అజీర్ణం నుంచి బయటపడవచ్చు. అన్నం ఎప్పుడైనా సరే వేడిగా ఉండగానే తినాలండి. చల్లారిపోయిన అన్నం అంత బాగా పనిచేయదు. ఎక్కువగా మీరు గోరువెచ్చని నుంచి ఒక మాదిరి వేడిగా ఉండే అన్నం తింటేనే శరీరానికి చాలా బలం, అన్ని అవయవాలకి చక్కగా గ్లూకోజ్ పంపుతుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి. షుగర్ వాళ్ళు తినొచ్చా అని మళ్ళీ మీరు క్వశ్చన్ వేయచ్చు. బ్రౌన్ రైస్ అయితే గోధుమల బదులు బ్రౌన్ రైసే మంచిదండి. రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ వాటిలో శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ రెడ్ రైస్ బ్లాక్ రైస్ తెచ్చుకుంటే మీరు ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత వండుకోండి. అలాగే మీరు అరుగుదల బాగుండి నీరసంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ రైస్ని చక్కని పాలలో వేసుకుని, పల్చటి కొంచెం నీళ్లు కలిపిన పాలలో ఆ రైస్ పూర్తిగా ఉడికిదాకా ఉంచి అందులో బెల్లము, నెయ్యి, యాలక్కాయల పొడి కావలసినంత వేసుకుని పాయసంగా తింటే కనుక దాన్ని పొంగలి అంటాం మనం. ఆ పొంగలిగా తింటా ఉంటే వారానికి 2 రోజులు, ఎవరైతే ఒబెసిటీలో ఉన్నారో వాళ్ళు వారానికి 2 రోజులు కడుపు నిండా తినండి. ఒక రోజు వరకు ఆకలేదు, ఇంకా రోజు ఏ ఆహారం తీసుకోవద్దు. ఇలాగ కనుక మీరు ఈ పాటిస్తున్నారనుకోండి, ఒబెసిటీ కూడా తగ్గుతుంది. చాలా బలం అన్నమాట ఇది. కానీ మీరు తెల్ల బియ్యం వండుకోవద్దండి దయచేసి. అంటే దంపుడు బియ్యం కానీ బ్రౌన్ రైస్ కానీ అలా వాడుకోండి. నీరసపడిన వాళ్ళకి ఇమీడియట్గా పనిచేయాలంటే నేను చెప్పిన గంజి ఫార్ములా ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. అలాగే మీకు అతివేడి వల్ల మైగ్రేన్ ఉంది, లేకపోతే కడుపులో అనీజినెస్ ఉంది, కడుపులో బర్నింగ్ సెన్సేషన్ ఉంది, వేడి వల్ల ఏంటంటే కళ్ళు మండుతున్నాయి, తలపోటు వస్తుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే సాయంత్రం కాసి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉండగా కాస్త అన్నం వేసి ఒక నీరుల్లిపై, మనం కూర ఏదైతే వండుకుంటాం ఆ ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో వేసేసి తోడేసేయండి. అది ఉదయానికి చక్కగా తోడుకుని ఆ అన్నం కూడా అందులో నాని ఒక మంచి ప్రోబయోటిక్ తయారై రెడీగా ఉంటుంది అన్నమాట మీ కడుపుకి. అలాగే ఇది చాలా చలవండి. ఇది ఎప్పుడు తినాలి అంటే ఇది 9ంటికి లేచి 7ంటికి లేచి తింటే పనిచేయదండి. సూర్యోదయానికి ముందరే లేచి సూర్యుడిని తలుసుకుని, అంటే ట్రెడిషన్ నమ్మేవాళ్ళు అయితే ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకుని ఆ అన్నం కనుక తింటే మీ కడుపులో బాధ కానీ, అజీర్ణం కానీ, లేకపోతే అతి వేడి కానీ ఇవన్నీ తగ్గి, ఈ తలపోట్లు వేడి వల్ల వచ్చే కళ్ళు మంటలు, తలపోట్లు ఇవన్నీ తగ్గి చక్కగా పనిచేస్తుందండి. మజ్జిగలో కూడా వండుకోవచ్చు అన్నాన్ని. మీరు ఇది ఒక ఫన్నీగా తీసుకోవద్దు. మజ్జిగని చక్కగా గొడతోటి వడపోసి ఆ మజ్జిగని పొయ్యి మీద పెట్టి ఈ బియ్యం వేసి తిప్పుతూ ఉండాలి, అది ఇరిగిపోకుండా. తిప్పుతూ ఉంటే అన్నం కాసేపుడు ఉడికిపోతుంది. మజ్జిగతో ఓటిన అన్నం కూడా చాలా బలం అండి. అజీర్ణాన్ని తగ్గిస్తుంది, మూల వ్యాధుల మీద పనిచేస్తుంది, మీ పొట్టలో క్రిముల్ని చంపుతుంది. ఈ ఒకరోజు నిల్వ ఉన్న అన్నం మట్టికి తినొద్దండి. అంటే మీరు మజ్జిగలో కలుపుకొని తినొచ్చు, పాలలో కలిపి మజ్జిగ తోడెట్టుకోవడం అది డిఫరెంట్. అక్కడ ఒక రసాయన ప్రక్రియ అయ్యి పాల నుంచి పెరుగవుతుంది. అది దానికి టైం తీసుకుంటుంది, అది నిల్వ ఉన్నట్టు కాదు. అది మనకి మెడిసిన్గా ఉపయోగపడుతుంది. ఇవాళ మనకి ఫ్రిడ్జ్లో వచ్చాక అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ వేడి చేసుకుని తింటున్నాం. ఒకసారి వండిన అన్నాన్ని రెండోసారి వేడి చేసుకుని తింటాం అంటే ఒక విషం తిన్నట్లు లెక్కది. ఈవెన్ మీరు అది ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ, వైట్ రైస్ కానీ, దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టిన రైస్ తోటి సంబంధించిన ఏ విధమైన ఆహార పదార్థాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినొద్దు. తినాలని అంటే అలాగే తినేయండి. ఫ్రిడ్జ్లో కుక్కుని తినటం అనేది చాలా తప్పు. ఆహారాన్ని, మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నట్లు లెక్క చేతులారా. అటువంటిది వేడి చేసి తినటం అంటే విషం తిన్నట్లు లెక్క. అని దయచేసి వేడి చేసి ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. గంజి కూడా తాగలేకపోతున్నారు, నీరసంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు అనుకున్న వాళ్ళకి ఈ గంజిని ఒళ్ళంతా రాసేసారు అనుకోండి, రోజు 3-4 సార్లు, శరీరం దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఆ శక్తిని బాడీకి ఇచ్చే లక్షణం రైస్లోనే ఉందండి. అంచేత రైస్ని అనేక రకాలుగా వాడుకుని మన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అదే రైస్ని పూర్వం ఏం చేసేవాళ్ళం, ఒక గోరు చుట్టు వచ్చింది, పసుపు కలిపి వేడిగా ఒక ఉండ కింద పిసికేసి చుట్టేసి కట్టేస్తే ఆ గోరు చుట్టు పగిలిపోయేది. అదే అన్నం, గోరువెచ్చ అన్నాన్ని తలకి కడితే తలపోటు తగ్గేది. ఇలాగా అన్నం అనేక రకాలుగా వాడుకోవచ్చండి. మనం రైస్ తోటి అనేక రకాలైన వ్యాధులను తగ్గించుకోవచ్చు. అంచేత అన్నం గురించి చెప్పడం ఏంటి అని అనుకోవద్దు. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి, ఫాలో అవ్వండి. ఎవరైతే నీరసంగా ఉన్నారో, లివర్ వ్యాధి
మ్యాక్సిమం ఉందో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో, అజీర్ణం ఉందో వాళ్ళు చక్కగా గంజి తాగండి, మీకు మంచి రిలీఫ్ వస్తుందండి. అనేక విషయాలు తర్వాత వీడియోలో అన్నం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.